भैया टाइमिंग sister Pooja better the airport no he's coming back again అయినప్పుడు మనం ఎలా బిహేవ్ చేయొచ్చు ఎలాంటి ఏం నచ్చిందంటే మీరు 10 మనుషులు ఉన్నారు 10 మనుషులు డిఫరెంట్ సినిమా థాట్ ప్రాసెస్ ఉన్నారు అది నాకు నచ్చింది బికాస్ ద మూవీ విల్ మేక్ యూ థింక్ బికాస్ మీరు ఫస్ట్ హాఫ్ చూసి ఇంటర్వల్ పాయింట్లో వచ్చేసి ఇది ఉండొచ్చా అది ఉండొచ్చా ఇది ఉండొచ్చా ఒక 10 ప్లాట్ వెళ్తాయి హెడ్లో అది మన ఆ ఫ్యామిలీకి ఆ ఇన్సిడెంట్ గురించి తెలుసుకునే లోపే చాలా డేస్ పాస్ అయిపోతుంది ఎనీ క్లూస్ కలెక్ట్ చేయడంలో అయినా ఆర్ఎల్స్ వాళ్ళకి ఆ విషయం గురించి తెలుసుకునే లోపు కూడా చాలా టైం అయిపోతుంది సో దానికి ఏమన్నా ఇది ఒక అంటే ఇప్పుడున్న టెక్నాలజీ ఆర్ఎల్స్ ఇదేమన్నా మీరు ఒక క్రియేషన్ ఏమైనా చేస్తున్నారా వీటి గురించి I'm not saying this because she's my sister, but I'm saying this genuinely because you know how critical I am of everything. దీంట్లో ఏమో సర్లేదు దాంట్లో ఏమో సర్లేదు నేను ఆల్వేస్ చెప్తాను బట్ ఇట్ హెస్ కమ్ అవుట్ వెరీ వెల్ సో ఐ థింక్ ఐ అప్రిషియేట్ బోత్ యాక్టర్ అండ్ డైరెక్టర్ ఎక్కువ అంటే ఉన్నట్టు వస్తే హ్యాపీ ఎందుకంటే ఆడియన్స్ ఎలా తీసుకుంటున్నారో తెలియదు అండ్ రివ్యూస్ కూడా చాలా వరకు ఎఫెక్ట్ అవుతున్నాయి సో యాజ్ అ ప్రొడ్యూసింగ్ చేస్తున్నప్పుడు మీరు మీ సిస్టర్ దగ్గర నుంచి మాట్లాడడం యాజ్ అ సిస్టర్గా సెకండ్ ఫ్లోర్ వాళ్ళతో మీకు ఎలా ఉంది అంటే కలిపి ఒక సెట్లో డైరెక్టర్కి వచ్చేసి 90% ఆఫ్ యువర్ వర్క్ ఇన్ టైమ్స్ యూ హ్యావ్ గుడ్ యాక్టర్స్ సో దట్ వాజ్ ఐ వాజ్ వెరీ బెస్ట్ డైరెక్టర్ అంటే కొంచెం భయంగా ఉంది లైక్ ఇన్వెస్టిగేషన్ కోర్ట్ రూమ్ డ్రామాస్ చాలా వచ్చాయి కదా లైక్ తెలుగులో కానీ అదర్ లాంగ్వేజెస్లో కానీ ఓటీటీకి వచ్చాక చాలా వచ్చాయి సో కంపారిటివ్లీ సినిమా రిలీజ్ అయ్యాక కొంచెం కంపారిజన్స్ వస్తాయి కదా సో లుక్లో మనం ఫస్ట్ సార్ అంటే సో వరలక్ష్మి శరత్ కుమార్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం సారీ మై వాయిస్ is completely gone all the pressures of direction first అందరికి చాలా థ్యాంక్స్ ఈరోజు వచ్చిందికి అండ్ గోపి సార్ అండ్ మణివాసు సార్ అండ్ సాయి థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టుడే మీకు సైట్ వచ్చిందా లాట్ ఆఫ్ పీపుల్ టు థ్యాంక్ బట్ ఈ టైం వాళ్ళతో మీకు ఎలా ఉంది అంటే కలిపి ఒక సెట్లో డైరెక్టర్కి వచ్చేసి 90% ఆఫ్ యువర్ వర్క్ ఇన్ టైమ్స్ యూ హ్యావ్ గుడ్ యాక్టర్స్ సో దట్ వాజ్ ఐ వాజ్ వెరీ బెస్ట్ నేనే డైరెక్టర్ ఈవిడే ప్రొడ్యూసర్ నేనే యాక్టర్ కొంచెం రెడీ కొంచెం లైట్ ప్లీజ్ అన్న కొంచెం పట్టు సో 1 minute సో హియర్ it does not resemble any film ఇది ఒక్క జానర్ అని చెప్పట్లేదు అంటే ఐ కెనాట్ టెల్ యూ ఇట్ ఇస్ అ కోర్ట్ రూమ్ డ్రామా బికాస్ ఇట్స్ నాట్ అ కోర్ట్ రూమ్ డ్రామా ఐ కెనాట్ టెల్ యూ ఇట్స్ ఓన్లీ ఎ థ్రిల్లర్ ఇట్ ఇస్ ఆల్సో అ థ్రిల్లర్ సినిమా చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ యా కరెక్ట్ టైంకి వస్తుంది నాకు తెలిసినంత వరకు సినిమా సరస్వతి మీరు ఇంకొక మాట నాకు చాలా బాగుంది లక్ష్మీ సరస్వతిని ఎలా చూపిస్తున్నారో చూద్దాము అని చెప్పి అది బ్యూటిఫుల్గా అనిపించింది అలా అయినా at the same time March 6th ki mee cinema so I didn't feel anything I just enjoyed the whole సాయి కృష్ణ గారు ఈటీవీ విన్ ద్వారా ఊహించిన సక్సెస్ తో బ్లాక్ బస్టర్ గా కొడుతూ ఉన్నారు అయితే థియేటర్ల్ గా మీరు ఇంకొకరి మీద డిపెండ్ అయ్యి చేస్తూ ఉన్నారు కానీ మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్స్ ద్వారా కొన్ని వేల సినిమాలు ముఖ్యంగా ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు అంతే బ్యూటిఫుల్ గా అండ్ ఇప్పటి వరకు యాక్టర్ గా చూసారు March 6th నుంచి డైరెక్టర్ గా చూస్తారు గుడ్ లక్ ఫర్ దాట్ అండ్ నా ఐ రిక్వెస్ట్ మణివాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం సండే మార్నింగ్ ఇంతమంది ప్రెస్ వచ్చారు థ్యాంక్ యూ సో మీరు ఏంటి ఒక రోజు అడ్వాన్స్ లో ఉన్నారు సండే ఎక్కడికి వెళ్ళిపోయింది ఏం జరిగింది చెప్పండి నిన్న రాజు గారు
No, yeah, he's becoming student and ఆయన ఎగ్జామ్ రాస్తున్నారు. నేను చక్కగా నా ఎగ్జామ్స్ రాసుకుంటుంటే కాన్సన్ట్రేట్ చేసి ఒక మనిషి దాన్ని బయట పెట్టి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అందరూ అక్కడ నన్ను ఎలా చూస్తున్నారు, కనీసం ఏదైనా వస్తే పక్కన వాళ్ళు అడుగుతాను కూడా లేదు ఇప్పుడు నాకు. ఇప్పుడు ఇండస్ట్రీలో వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని సార్ లా చదువుకుంటున్నారు, చదువుకొని పరిష్కరిస్తారని. మా మీద ఉన్న కేసులకైతే నేను ప్రొడ్యూసర్ కన్నా లాయర్ గానే ఎక్కువ సంపాదిస్తాను. సో అందుకే ఒక రోజు మిస్ చేశారు మీరు, యా సాటర్డే ఈరోజు. అంటే ఎప్పుడు స్టూడెంట్గా ఉన్నప్పుడు ఏంటంటే సండే ఎప్పుడు వస్తుందా అని చూస్తాం కదా, ఆ ఎఫెక్ట్ అనుకుంటుంది. అండ్ Yeah.